2025కు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక తెలుగులో మంచి మసాలా ఉన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న గేమ్ చేంజర్ గిట్లా సంక్రాంతి బరిలోనే ఉన్నది. అంతేకాకుండా మన వెంకటేష్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో గిట్లా పేరే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతోని గిది గిట్లా బరిలో ఉన్నది. మన బాలయ్య బాబు గిట్లా ఊకుంటారా ఏంది, నేను గిట్లా ఆగకుండా వస్తా అని డాకు మహారాజు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నది. మళ్ళీ ఈ 3 చిత్రాలే కాకుండా అజిత్ హీరో లెక్క నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం గిట్లా సంక్రాంతికి వస్తున్నామని ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. అసలుకైతే దసరాకు ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నదంట. ఇక అది వాయిదా పడి సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసిరు. అయితే ఇప్పుడు సంక్రాంతి గిట్లా వస్తలేదు, సంక్రాంతి బరల ఇట్లా తప్పుకున్నట్లు వార్తలు అయితే వినబడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎట్టకేలకు దసరా దీపావళి బరికెళ్ళి తప్పుకున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ సినిమా అయితే సంక్రాంతికి వస్తున్నామని మధ్యన అధికారిక ప్రకటన అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు నిర్మిస్తున్న నిర్మాతలకెళ్ళి విడుదల తేదీ గురించి ఒక స్పష్టంగా సమాధానం అయితే వచ్చిందంట. ఇక నిన్నటి రోజున పుష్ప 2 కార్యక్రమం చెన్నైలో ఒకటి నిర్వహించారు. దాంట్లో భాగంగానే పుష్ప 2కు మైత్రి సంస్థలు నిర్మాత ఈ సినిమా గురించి విడుదల తేదీ గురించి సమాధానం ఇచ్చిర్రంట. ఎందుకనంటే మైత్రి సంస్థలే అజిత్ సినిమా నిర్మిస్తున్నారు గినక. అయితే ఈ సినిమా సంక్రాంతికి వస్తలేదు. ఎందుకనంటే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. సంక్రాంతి బరిలో రానికే అప్పటికి ఆలస్యం అవుతుంది, సాధ్యపడదు అని చెప్పిరంట. అందుకనే సంక్రాంతి బరికెళ్ళి తప్పిస్తున్నట్లుగా వాళ్ళైతే ప్రకటన ఇచ్చేసిరంట. ఇప్పుడు మరోపక్క మన తెలుగులో మైత్రి సంస్థలు ప్రతి ఒక్క స్టార్ హీరోతోని అప్పటికే సినిమాలు అయితే తీసేసిరు. ఇప్పుడు వాళ్ళ దృష్టి అంతా తమిళ హిందీ చిత్రాల మీద పడ్డదంట. అందుకనే ఇప్పటికే మన అజిత్ తోని సినిమా షురూ చేసిన మైత్రియోలు కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం చేస్తున్నారు. అయితే మళ్ళా ఈ షూటింగ్ ఎందుకు ఆలస్యం అవుతున్నది, ఇక కారణం ఏమై ఉంటుంది, ఇక షూటింగ్ ఏదో తప్పు జరుగుతున్నది, అందుకే షూటింగ్ ఆలస్యం అవుతున్నదని పలు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. సాధారణంగా అయితే అజిత్ సినిమాలు అయితే ఎంటనే విడుదల అవుతాయి, జెట్ స్పీడ్లో అయిపోతాయి. అందుకనే ఈ పుకారు ఇప్పుడు విస్తృతంగా వాకుతున్నదంట. మరో పక్కనేమో తెలుగు అభిమానులతో పాటుగా తమిళ అభిమానులు గిట్లా ఈ చిత్రం కోసము మస్తుగా ఎదురు చూస్తున్నారంట. ఎందుకనంటే మైత్రి సంస్థకెళ్ళి వస్తున్నది గినక వాళ్ళకి అంత నమ్మకం ఉండబట్టి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని అర్థమైతేనే ఉన్నది. మొత్తానికి సంక్రాంతి బరి పోటీ నేపథ్యంలో ఇది తప్పుకున్నదా, లేకుంటే నిజంగానే సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగానే ఇది తప్పుకున్నదంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటారు, అది కూడా నొక్కురి వాళ్ళు వస్తా.